విశాఖలో సందడి చేసిన విక్రమ్. తంగలాలు సినిమా ప్రమోషన్ టూర్ 15న చిత్రం విడుదల. ఆదరించాలని ప్రేక్షకులకు వేడుకోలు. విశాఖలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు. తంగ్లాన్ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మాలవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో మంగళవారం నగరంలోని రాడిసన్ బ్లూలో మీడియా సమావేశం నిర్వహించారు. హీరో విక్రమ్ తంగ్లాన్తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాని రంజిత్ తెరకెక్కించారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. పార్వతీ తిరోవతు, మాలవిక మోహనన్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుంది. చిత్ర బృందం ఈ క్రమంలోనే వారు విశాఖకు వచ్చారు. స్వాతంత్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాకు సంగీతం జీవి ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం ఏ కిషోర్ కుమార్ సమకూర్చారు. ఈ సినిమాలో విక్రమ్ చాలా డిఫరెంట్ రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2022లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ చెన్నై, హైదరాబాద్, మదురై, కర్ణాటక సహా పలు లొకేషన్లో చిత్రీకరించారు. చాలా రోజుల క్రితం తంగ్లాన్ ట్రైలర్ విడుదలై అభిమానులు ఆకట్టుకుంది. ఇక తంగ్లాన్ సినిమాలో పార్వతి, మాలవిక మోహనన్, పశుపతి తదితరులు నటిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం సమకూర్చారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో పిరియాడికల్ ఫిల్మ్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. ఇది మొదటిసారి కాదు నేను ఇక్కడ రావడం. యాక్చువల్గా మరో చరిత్ర, ఏక్ దుజేకెళ్ళి అన్నీ చూసి వైజాగ్ ఎప్పుడో అంత బంగారంగా ఉంది, అంత అందంగా ఉంది. ఎప్పుడు చూస్తే అది ఇక్కడ ఉండాలంటే నేను చాలా సేపు ఆలోచించాను. తర్వాత ప్రమోషన్స్, షూటింగ్ ఏమో వచ్చాను ఇక్కడ 2-3 సార్లు. సో బ్యూటిఫుల్. అండ్ I'd like to thank Studio Green and Dharan Sir and Gnanavel Raja for promotions. And we've been meeting a lot of people ikkada kuda oka sthanamlo, colleges, hotel, bhojanam tinnamu ninna Vijayawada. I mean ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిటీలో ఉన్నాము. చాలా టైర్డ్గా, అసలు ఏం భాష మాట్లాడాలంటే నాకు తెలీదు. ఇట్స్ బీన్ వెరీ డిఫికల్ట్. కానీ ఏం వెళ్తే ఈ లవ్, ఈ ప్రేమం అంత బ్యూటిఫుల్గా ఉంది. కాలేజెస్, మంచి ఫీడ్బ్యాక్, ఫిల్మ్స్కి, తంగలానికి, పాటలకి. సో చాలా సంతోషంగా ఉంటున్నాము. ఈ పిక్చర్ గురించి మాట్లాడితే మీరు క్వశ్చన్స్ అడిగితే నేను అప్పుడు మేము చెప్తాము. దాని లోపల ఐడ్ లైక్ టు సే దట్ నేను దర్శకుడు రంజిత్ కబాలి చేశారు, మెడ్రాస్ చేశారు, సార్పట్ట పరంపర. ఇట్స్ వెరీ సీరియస్ ఫిల్మ్ మేకర్. ఆయన చేసిన పిక్చర్లో 22న స్టీల్ ప్లాంట్ సిఎండి ఆఫీస్ ముట్టడి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నేతలు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్రం 3.5 ఏళ్లుగా విక్రయానికి సన్నాహాలు, ఉత్పత్తి కుంటుపడే విధంగా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్టీల్ ప్లాంట్ అధికారులు తీరు కూడా బాగోలేదు. పోరాటం సాగుతుంది. 10,000 కోట్లతో పునరావాసం. ఈ నెల 22న స్టీల్ ప్లాంట్ సిఎండి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. చైర్మన్ సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ సెప్టెంబర్లో రాష్ట్రంలో రాస్తారోకలు చేస్తాం. కేంద్రం ఉక్కు శాఖ మంత్రి ప్రైవేటీకరణ చేయమని ప్రకటించారు. 120% ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఉద్యోగుల హక్కులు తొలగిస్తున్నారు. ప్లాంట్ సామర్థ్యం పేరుతుంది అన్న ఆశలు ఆవిరైపోతున్నాయి. కేంద్రం అదాని కుట్ర, కాంట్రాక్టు కార్మికుల్ని 4 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ముడి సరుకు కొనడం లేదు. ఆపరేషన్ డైరెక్టర్ లేదు. సిఎండి పనితీరు నష్టకరంగా ఉంది. 30 ఏళ్ల స్వంత గన్లు లేకుండా ప్లాంట్ నడుస్తుంది. కేంద్రానికి ప్లాంట్ 54,360 కోట్ల పన్నులు, డివిడెంటు చెల్లించింది. రాష్ట్రానికి ప్లాంట్ మనీహార్. ప్రజల మద్దతుతోనే పోరాటం కొనసాగుతుంది. 30% ఉద్యోగులకి వీఆర్ఎస్ కోసం 1,400 కోట్లు కేటాయించారు. మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్రం ప్లాంట్ యాజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి.
రైతులు ఇచ్చిన భూముల్లో ప్లాంట్ నిర్వహిస్తున్నారు. దేశానికే ఈ ప్లాంట్ మణిహారం. ప్లాంట్ నిర్వీర్యం చేస్తున్నారు. సభ్యుడు వరశాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గాజువాక ప్రజలు విషవాయువులతో సతమతమవుతున్నారు. కేంద్రం ముడిసరుకు మీద ఆంక్షలు విధించింది. సీఎం జగన్ కేంద్రం మీద ఒత్తిడి తేలేకపోయారు. త్యాగాల ఫలితం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. 7,000 ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. కేంద్రం ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా నిర్వీర్యం చేస్తున్నారు. కార్మికులు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. కన్వీనర్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని హామీ ఇచ్చారు. కొనసాగాలని చెప్పేసి చరిత్రలో పోరాటాల ద్వారా సాధించిన విశాఖ ఉక్కుని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం 3.5 సంవత్సరాల నుంచి అనేక పద్ధతుల్లోనే దీన్ని అభ్యస్తామని చెప్పేసి కానీ వాళ్ళ కేంద్రంలోని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి రెండో పక్క పూర్తిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయి అన్ని మూతకి అంటే ఒక మూత వేసిన ప్లాంట్ పూర్తి స్థాయిలోనే నడవకుండా ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి రా మెటీరియల్ లేకుండా ప్లాంట్ లో ఉత్పత్తి గుర్తుపరిచే విధానాలన్నీ గత 4 రోజుల నుంచి కూడా కేంద్ర మంత్రి గారు వచ్చి విశాఖకి ప్రభుత్వ రంగంలో ఉంచుతాం, దీన్ని కావాల్సిన రా మెటీరియల్ దీనికి కావాల్సినటువంటి సస్టైనబిలిటీ అంతా చేస్తామని చెప్పినప్పుడు కూడా ఒక ప్రత్యామ్నాయంగా గత వారం రోజుల నుంచి కూడా ప్రకటన అప్పుడే 2 నెలల కాలం అయింది. ఈ ప్రకటన ఇచ్చిన తర్వాత పూర్తి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రోజుకి ఉత్పత్తి అనేది ఆఖరికి ప్లాంట్ క్లోజ్ చేసే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ చైర్మన్ కానీ అధికారులు కానీ వాళ్ళు 0 పొజిషన్లోకి తీసుకొచ్చారు. ఒక పక్క స్టీల్ కార్మిక వర్గం మీద ఉన్నటువంటి ఆర్థిక అంశాలన్నీ పెట్టి వాళ్ళ పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నిరాశగా గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ కు ప్రపంచ శాంతి సభకు బీజేపీ కాంగ్రెస్ పార్టీల సహా 18 పార్టీలు మద్దతిచ్చాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్లోబల్ పీస్ ఎకానమిక్ సమ్మిట్ కు మద్దతిస్తున్నట్లుగా ప్రకటించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీడియో ఇవ్వడం జరిగింది. అలాగే నా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ లెటర్ మీకు మీడియా గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అక్టోబర్ 2న లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్కి ఇక్కడ నుండి ఎంపీలు వస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న 197 దేశాల్లో అనేక దేశాల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఈ ఎకనామిక్ సమిట్కి ఆల్రెడీ మద్దతు ఇస్తున్నారు. వారు కూడా ఆయా దేశాల్లో ఇండియా షుడ్ లీడ్ అన్న సమిట్కు అక్టోబర్ 2ని వివిధ టైముల్లో మద్దతు ఇస్తున్నారు. కనుక మీడియా ఓనర్స్ ని, మిత్రుల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే రాజకీయాలు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 13 లక్షల కోట్ల అప్పు, తెలంగాణ రాష్ట్రం 7.5 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ అయిపోయింది, నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నానని ఎంతో బాధతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మనందరం విన్నాం. అసెంబ్లీలో చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు, బయట చెప్పారు. కానీ ఆ ఖజానాని నింపడం ఎలాగా, ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలాగా అన్న ప్లాన్తో ఈ లెటర్ నేను చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరిగింది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చంద్రశూడ్ గారు ఇచ్చిన నోటేషన్ మనం చూసాం. ఇంతమంది రాజకీయ నాయకులు ఇన్ని కేసుల్లో ఉండి 5-10 సంవత్సరాలు డిలే చేసి అభివృద్ధి చేయలేకపోతున్నారు అని నేను పర్సనల్ గా పార్టీ అండ్ పర్సనల్ ఆర్గ్యుమెంట్స్ చేయడం మీరు విన్నారు. కనుక అభివృద్ధి కొరకు మనం అందరం కలిసి రావాలి. చూడండి, ప్రెసిడెంట్ ఒబామా
అమెరికాలో హిలరీ క్లింటన్ 2008లో ఘోరంగా తిట్టుకున్నారు. అతి నేరో మెజారిటీతో ఒబామా గెలిచారు. ఎలక్షన్ అయిన తర్వాత నేను ఒబామాకు మద్దతు ఇచ్చాను, మీరు చూశారు. అప్పుడు ఆ తర్వాత నేను ఒబామాకి ఇచ్చిన సలహా ఏంటి? హిలరీ క్లింటన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చేయండి, కలిసి పని చేయండి. వైసీపీలో అడుగడుగున అవినీతి పరులే ఉన్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పార్టీలో ఎక్కడ చూసినా సరే అవినీతి పరులు ఉన్నారని అన్నారు. ప్రతిపక్షం ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. విషయం లేని విషయాలు కూడా, ఎటువంటి సబ్స్టెన్స్ లేని విషయాలను కూడా రాజకీయ ప్రచారం కల్పించి ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే నిన్న మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుణ్ణి అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయటం జరిగింది. ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా, జరిగిన తప్పొప్పుల మీద స్పందించుకోకుండా, ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఆయన ఒప్పుకున్నట్టు, జోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాం. నేను అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయని చెప్పేసి మనం చేస్తాను. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే వారి కుమారుడు కానివ్వండి, వాళ్ళ బాబాయ్ కానివ్వండి, ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్టు జరిగింది, కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందుకంటే ఈ అగ్రిగోల్డ్ సమస్య అనేది ఇటీవల వచ్చిన సమస్య కాదు. అది 2014-2019 మధ్యలోనే ఈ అగ్రిగోల్డ్ సమస్య అందరికీ తెలిసిందే. చాలామంది డిపాజిట్లు కోల్పోయారు, వారి ఆస్తుల్ని మరి అన్యాక్రాంతం కాకుండా ఆస్తుల ద్వారా తప్పు చేసి కులం పేరుతో విద్వేషాలు సృష్టించడమే జోగి రమేష్ లక్షణం అని టీడీపీ నేత గురుమూర్తి గౌడ్ అన్నారు. ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలు కులం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అన్నారు. ఎంత విచిత్రంగా చెప్తున్నాడు రమేష్. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఆనాడు రేపల్లలేవ్ గౌడ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో దారుణాతి దారుణంగా తన అక్కను ఏడిపించినందుకు, అడిగినందుకు పట్టపగలు నడి రోడ్డు మీద నోట్లో పుస్తకాలు పెట్టి మనిషికి గోని సంచి చుట్టి పెట్రోల్ పోసి తగలెడితే సిగ్గు సమాజం తల ఉంచుకుంది. ఆ రోజున ఆ రోజు బీసీ బిడ్డ గుర్తు రాలేదా? ఆనాడు నువ్వు అక్కడికెళ్ళి ఏం మాట్లాడావు? బీసీ కులాలను ఇంకెన్నాళ్ళు తాకట్టు పెడతారయ్యా అని మాట్లాడావు. బీసీ సంఘాల వాళ్ళని నువ్వు హెచ్చరించావు. అయ్యో, ఒక బీసీ బిడ్డ చనిపోయాడే, ఇన్ని వందల మంది వచ్చారే, న్యాయం కోసం వచ్చారు అని ఒక్క మాట అన్నావా? నువ్వు ఒక్కడే ధర్మాత్మురులాగా ఆనాడు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి
అనగాని సత్యప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ఆ బిడ్డకు అండగా ఉండి చనిపోయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఆయన వెన్నంటుండి ఆ కుటుంబాన్ని రక్షణగా ఉండి పోరాటం చేసినటువంటి నాయకుడు ఆ రోజున అనగానే సత్యప్రసాద్ గౌడ్. అదేవిధంగా కొనకాళ్ళ నారాయణరావు గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నువ్వు వాళ్ళ ఆ విధంగా మాట్లాడి ఏం చేసావయ్యా నువ్వు? ఏదో ఆర్థిక సహాయం అని చెప్పి చేతులు దులుపుకుని కనీసం నీ ముఖ్యమంత్రి స్పందించాడా ఆ రోజున నేను అడుగుతా ఉన్నా. కనీసం ఒక బిడ్డ చనిపోతే మీరు స్పందించారా మీ ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా. స్పందించకపోగా హేళనగా మాట్లాడారు. ఆనాడు సత్యప్రసాద్ గారు ఆనాటి మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ రేపల్లి తీసుకెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండి కార్యక్రమం వరకు ఉండి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ తర్వాత మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చేర్పించి ఆ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. అది గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు గౌడ కులం గురించి, బీసీ వర్గాల గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, నీకు గౌడ కులం గురించి కానీ బీసీ కులాల గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెడలలో తంతే పెనమలూరు వచ్చావు. పెనమలూరులో మొట్టమొదటి రోజునే చోడవరం విశ్వకోరిలోకి వెళ్ళి దందా మొదలెడితే ఆ రోజున ఆనాడు అక్కడ ఉన్నటువంటి బోడే ప్రసాద్ గారు నేను అర్ధరాత్రి వచ్చి ఆ దందా ఆపిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గౌడ కులానికి నువ్వేం చేసావని అడుగుతున్నా, బీసీ కులాలకు నువ్వేం చేసావని అడుగుతున్నా. ఇవాళ గౌడ కులం అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేది ఈ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ సర్దార్ గౌతులచ్చన గారు. గౌడ కులం కోసం ఆనాడు అసెంబ్లీలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి ఏదైతే కళ్ళుని మద్యపానం అంటే కుదరదని చెప్పి హాలీవుడ్ సినిమాలకు అయ్యే వ్యయం కంటే తక్కువ ఖర్చుతో భారత్ అంతరిక్ష పరిశోధనలు చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో సేవలను కొనియాడారు. శ్రీహరికోటలోని షార్లో నిర్వహించిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన అధ్యాపకుల దగ్గర మన టీచర్ల దగ్గర ప్రారంభమవుతాయి. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళ వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద ఇమాజిన్ అరౌండ్ 2150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. అలాంటి అన్సంగ్ హీరోస్ దే ఆర్ దేర్ మన ముందున్న. వేదిక పైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు ఐ వుడ్ లైక్ టు కన్వే మై హార్ట్ఫుల్ రిగార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూ ఆర్ దేర్. మేబీ మీరందరికీ నేను తెలుసు, రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు. ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు, కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళ విలువ. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్, సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోజు. చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా వెంపర్లాడిపోయిన, ఒకరోజు వెళ్ళాలని చెప్పి. బట్ ఇట్ టుక్ మీ 40 years ప్లస్ రావడం. అందుకే నన్ను ఏదైనా కోరుకుంటే జరుగుద్ది, కానీ బలంగా కోరుకోవాలి. అది ఎలా వస్తుందో తెలియదు మనకి. స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది, చూద్దాం అనుకున్నాను. వాళ్ళంటే లోపలికి ఎలవ్ చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలవ్ చేయరు.
నాకేమో విపరీతమైన కోరిక, నేనేంటి వెళ్ళకపోయాను, జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే పోలీసులు అడ్డు పెట్టండి, ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది, ఆలోచనలోనే వెళ్ళలేకపోయాను లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడిని కదా. ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాకా వెళ్ళాను అంతే, అక్కడ అయిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయతీరాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది, ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మనకు కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. ఇది నాకు